హే వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ఇష్టపడే వాళ్ళు మరింత ఇష్టంగా తినే నాటుకోడి కూరని తక్కువ రేటు ఉండే ఫారం కోడితో కూడా నాటుకోడి టేస్ట్ వచ్చేలాగా ఎలా వండాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. కోడి ఏదైనా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ బిగిన్. ముందుగా ఒక మూకిడి అయితే పెట్టుకుని ఆ మూకిడిలో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత మగ్గితే కూర అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి, లేకపోతే వెంటనే అడుగు పట్టేస్తుంది అనమాట ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత. ఆనియన్స్ పూర్తిగా మగ్గాకనే చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కేజీ పారం కూడా అయితే తీసుకున్నాను నేను. బాగా వాష్ చేసుకుని ఈ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలతో బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటాను అనమాట. ఇలా దగ్గరగా పెట్టుకుని అప్పుడు మనం మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు దీనిలోకి 2 బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసి నేను దీన్ని మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నాను. కాసేపటికి అందులో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇలా పెద్ద కడాయి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కలుపుకోవడానికి అది బాగుంటుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనిలోకి ఇవి బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు దీనిలోకి సరిపడా కారం. ఈ కారం ఇంట్లో ఆడించుకున్నది అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు వేయడం వల్ల దీనికి చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట, బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బాయిలర్ కోడి కంటే ఈ ఫార్మ్ కోడి తినడమే చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఈవెన్గా కుక్ అయ్యేలాగా ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది నాటుకోడిలాగే ఉండాలంటే మీరు తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వాటర్ కాకుండా. ఇక్కడ నేను సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను, మరీ మెత్తగా అయితే బాగుండదని చెప్పి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది. మనం దీనికి కర్రీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు మసాలాకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇలాచీ, 6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇంకొన్ని జీడిపప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసి ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుంటానమాట. ఇదొక పేస్ట్ లాగా చేసుకుని ఇప్పుడు ఈ పేస్ట్ని మనం కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవడమే. ఇంత సాఫ్ట్గా పేస్ట్ చేసుకుంటే ఇది బాగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు కర్రీ అయితే ఉడికిపోతూ ఉంది. ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాతనే మనం ఈ మసాలా అనేది యాడ్ చేయాలన్నమాట, లేకపోతే ఇందులో జీడిపప్పు వేసాం కాబట్టి అది వెంటనే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. బాయిలర్ కోడి కంటే ఈ ఫారం కోడి టేస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట నార్మల్ కోడి కంటే. చాలామంది ఏం చేస్తారంటే ఈ కోడి ఎవరు తినరు, అందరూ ఇప్పుడు బాయిలర్ కోడే కదా తినేది, కానీ ఈ కూర టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవడమే.
ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట దగ్గర అయ్యే వరకు. మీరు నాటుకోడి తింటున్నారో పారం కోడి తింటున్నారో తేడా లేకుండా ఉంటుంది కర్రీ అయితే. అంత బాగుంటుందన్నమాట టేస్ట్. యాక్చువల్గా నార్మల్ బాయిలర్ కొడితే అయితే ఈ టేస్ట్ అయితే రాదు. ఇలా అయితే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. కూర అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా రాగి సంగట్లోకి, చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా సరే మనం తీసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఇలా అయితే ఒకసారి రెసిపీ పక్కా ట్రై చేయండి. ఇలా వేడి వేడిగా తిన్నారంటే రైస్లోకి కానీ, ఇలా మీ ఫేవరెట్ డిషెస్లోకి దేంట్లోకైనా సరే ఇలా ఈ కర్రీ అయితే చేసుకుని ఒక్కసారి తినండి. బిర్యానీలోకైనా దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. హోప్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రెసిపీ ట్రై చేస్తే పక్కా ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.